వైఎస్ విజయమ్మ ఆ, ఇప్పుడు షర్మిల పంచనుంటారా, కుమారుడిగా జగన్ పంచనుంటారా? డెఫినెట్లీ జగన్ పంచాలే ఉంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ లాజిక్ ఉంది. ఆ, ఈరోజు షర్మిల గారు డ్యామేజ్ చేసేది ఎవరి నేమ్ ని? వైఎస్. మరి వైఎస్ గారి నేమ్ ని డ్యామేజ్ చేస్తున్నప్పుడు వాళ్ళ సతీమణి అంటే- ఊరుకుంటారా? అంటే వైఎస్ పూర్తి స్థాయిలో కాదు కదా, అది డ్యామేజ్. అన్నగారిని, ఇంటి పేరుని. ఇంటి పేరుని డ్యామేజ్ జరుగుతున్నప్పుడు ఆవిడ సతీమణి ఊరికే ఉంటారా? ఏమో ఆవిడే తెరపైనకు ఉండి నడిపిస్తున్నారేమో. ఎవరిని? పార్టీ గౌరవాధ్యక్షులుగా ఉన్నటువంటి ఆవిడ్ని వైఎస్ఆర్సీపీ నుంచి తప్పించారు. సజ్జల డైరెక్షన్ లోని, విజయసాయి డైరెక్షన్ లోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఒక బయట టాక్ అయితే నడుస్తోంది. అజ్యూమ్ మూమెంట్ టాక్. మేబీ అది నిజమేనేమో అనిపిస్తోంది. పార్టీలో ఒకవేళ ఆవిడ లేకపోయినా వాళ్ళ హస్బెండ్ పేరు మీదనే కంప్లీట్ పార్టీ సిస్టమ్ గానీ, పార్టీ గానీ, లేకపోతే ఆ పార్టీ నిలబడేది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు, వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన పథకాలు ఇవే ఉన్నప్పుడు ఏ వైఫ్ అయినా యూజువల్ గా మన కంట్రీలో హస్బెండ్ యొక్క డైనస్టీని ప్రమోట్ చేయాలని చూస్తారు తప్ప డిమోట్ చేయాలని ఎవరు. సో మీరు చెప్తున్నట్టుగా జగన్ పక్షానే ఉంటుంది. 100% అక్కడ. సో షర్మిల రాక గానీ, ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్స్ గానీ జగన్ పై ఎలాంటి ప్రభావం చూపవు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా యాజ్ ఫర్ అస్ మై నాలెడ్జ్ విజయమ్మ గారు కాంగ్రెస్ పార్టీలోకి అయితే వెళ్ళరు. ఎందుకు చెప్తున్నాను అంటే పబ్లిక్ లోనే కాదు, వాళ్ళు ఫైట్ చేసింది కూడా అగేన్స్ట్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ. హస్బెండ్ వినండి, హస్బెండ్ ని జరిగిన డ్యామేజెస్ చేసిన పార్టీని ఎదుర్కొని ఒక హౌస్ కట్టుకునే వాళ్ళు వాళ్ళ సొంత ఇంటిని పడగొట్టేసుకుని మళ్ళీ అద్దీంట్లోకి వెళ్తారా? చాలా సింపుల్. సరే, ఒక రెంటెడ్ హౌస్ లో నుంచి బయటకు వచ్చాక, బయటికి తరిమేశాక, మనం ఓన్ హౌస్ కట్టుకున్నాక మళ్ళీ ఆ రెంట్ హౌస్ అతను నేను నీకు తక్కువ రెంట్కి ఇస్తాను రా అని పిలిస్తే మీరు వెళ్తారా? సరే, మీరు చెప్తున్నారు వెళ్తారా? వైఎస్ విజయమ్మ వెళ్తారా? వెళ్ళండి. వెళ్ళరు కదా. మరి వెళ్ళనప్పుడు ద సేమ్ టైం ఈమెని ఎప్పుడో రోడ్డు మీద వేసేసిన పార్టీ ఈ రోజు ఈమె పాపం కష్టపడి బాగుపడి ఎదిగి పెరిగి ఆమెకంటూ ఒక స్థానాన్ని తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు నేను పిలుస్తాను రా అంటే వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటారా? తన భర్త పౌరాల గుట్ట మీద అలాగా హెలికాప్టర్ క్రాష్ అయిపోయిన చివరి నిమిషం వరకు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నారు. అవునా కదా? అంతవరకు ఆమె చూసింది నిజమా కాదా? దాని తర్వాత పరిణామాలు మారాయి. ఎందుకంటే సీఎం ఈవిడ కావాలి. వాట్ ఎవర్ ఇక్కడ నేను అందుకే మీకు చిన్న ఎగ్జాంపుల్ పబ్లిక్ అర్థం మీద ఎందుకు చెప్తున్నానంటే, రెంటెడ్ హౌస్ లోంచి మిమ్మల్ని మెడబెట్టుకుని బయటికి గెంటిన తర్వాత భారతదేశంలో పుట్టిన ఎవరైనా కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన ఎవరైనా కానీ మెడబట్టేసి మిమ్మల్ని రోడ్డు మీద పడేసిన తర్వాత మళ్ళీ మీరు ఎదిగి మీరు భవిష్యత్తులో బాగయ్యి మీకంటూ ఒక స్థాయి తెచ్చుకున్నాక మళ్ళీ ఆ ఇంట్లోకి రమ్మని చెప్పి నేను స్థానాన్ని ఇస్తానంటే వెళ్ళే, ఇది వదిలేసి, అది కూడా వినండి, నీ స్థానాన్ని వదిలేసి నీ స్థానాన్ని నువ్వు డ్యామేజ్ చేసుకొని రమ్మంటే వెళ్ళే పిచ్చోళ్ళు ఎవరైనా ఉన్నారా? సో మీరు లేరు. ఇప్పుడు కాంగ్రెస్ విషయంలోనే అనుకుందాం. ఇప్పుడు అదే కాంగ్రెస్ గెంటి వేసిందని మీరు చెప్తున్నారు. అప్పుడు అదే జగన్ మొన్న గౌరవ అధ్యక్షులు గెంటి వేశాడు జగన్ కొడుకు. సాక్షాత్తు షర్మిల చెప్పింది. వైఎస్ఆర్ టీవీ పెట్టిన తర్వాత ఇక్కడ తెలంగాణ నాయకులు మాట్లాడారు. మరి అవన్నీ కూడా ఆనాడు కాంగ్రెస్ చేసిన పని ఈ రోజు జగన్ చేశాడు. మరి ఆయన పంచన చేరుకుందని ఎలా అనుకోవాలి? వెరీ వెల్, మీరు అన్నది బాగుంది. ఇప్పుడు కుటుంబ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అందుకే ఎప్పుడు మాట్లాడుతుంటాను, ఆంథ్రోపాలజీ, సైకాలజీ, పాలిటిక్స్ లో చాలా ఇంపాక్ట్ చేస్తే. ఇక్కడ బయట వాడు ఒక చెంపని కొడితే ఒక తల్లిని గాని లేకపోతే కొడుకుని గాని, తల్లి గాని కొడుకు గాని రియాక్ట్ అవుతారు. ఇంటర్నల్ విషయాలలో వాళ్ళకి వాళ్ళు కొట్టుకుంటే వాళ్ళు సెటిల్ చేసుకుంటారు తప్ప దాన్ని బయటికి తీసుకురారు. వీళ్ళు కూడా ఒక ఫ్యామిలీనే, వాళ్ళ ఇంటర్నల్ విషయాలు వాళ్ళు చూసుకుంటారు తప్ప బయటికి తీసుకొస్తే ఏం చేస్తారు? ఇదే కుటుంబంలో ఒక కొడుకు ఇంటర్నల్ విషయాలు బయటికి తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? ఫ్యామిలీ అంతా. అంటే మీరు చెప్తుంది ఇదంతా తెర వెనుక ఆడుతున్న రాజకీయం అనుకోవాలా? అంతే. జగన్, విజయమ్మ, షర్మిల ముగ్గురు ఒకటే. ఆల్వేస్ గా ఫ్యామిలీ ఎప్పుడైనా ఒకటే కదా. వీళ్ళంతా ఒకటే, తెర వెనుక జనాల్ని అంతే నిర్వ్యంగళపం చేయడం. ఇప్పుడు జనాలకి పిచ్చా అంటే ఇది కూడా ఒక టాక్ నడుస్తుంది. మీరు చెప్పింది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను. పురంధేశ్వరి ఏ పార్టీలో ఉంది? పురంధేశ్వరి హస్బెండ్ దగ్గుపాటి ఏ పార్టీలో ఉన్నాడు? వైసీపీలో ఉన్నారు. ఆమె బీజేపీలో ఉంటుంది. టీడీపీలో వాళ్ళ చెల్లి హస్బెండ్. ఎన్ని పార్టీలు? మొత్తం పార్టీలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా. అంటే పబ్లిక్ ఇక్కడ ఈపీ కేస్. అవునండి. ఇప్పుడు వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు, వాళ్ళంతా కలిపి ఒకటే అని అదే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు వీళ్ళు. మరి వీళ్ళు చేస్తుంది అదే కదా. అవును, నేను అదే అంటున్నాను మీకు. వాళ్ళే ఏ విధంగా అయితే కుటుంబ రాజ్యాలను వెళ్తున్నారో వీళ్ళు కూడా వెళ్తున్నారు.
అది ఎవరు తెలుసుకోవాలి? పబ్లిక్ తెలుసుకోవాలి. సో మీరు చెప్తున్న ప్రకారం వీళ్ళంతా ముగ్గురు ఒకటే, షర్మిల, వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్, ఈ ముగ్గురు ఒకటే. సో వీళ్ళు ఆడుతుందంతా డ్రామా, పొలిటికల్ డ్రామా. ఆల్వేస్ పొలిటికల్ డ్రామానే. ఓకే, ఇది ఒక క్లారిటీ వచ్చేసింది.